గుడ్ మార్నింగ్ టు ఆల్. సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. మన ప్రభును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాల ధ్యానాలను వీక్షిస్తున్న మా వీక్షక కుటుంబం అంతటికి కూడా మరొకసారి శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. ప్రియులరా, ఈ దినం కూడా ప్రత్యేకంగా దేవుడు మనందరితో మాట్లాడడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే రండి, పరిశుద్ధ గ్రంథాలు తెరచి యోహాను శుభవార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుదాం. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడి మాట చేత మనందరినీ ప్రేమించి ఈ లోకమును నడిపించును గాక. ఆమేన్. ప్రియులరా, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను. ఈ మాట మనందరికీ తెలుసు. ఇది మనందరికీ చాలా పరిచయమైన మాట కదా. నిజమే ప్రియులరా, దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు గనుక ఈ దినం మనమందరూ కూడా క్షేమంగా ఉంటాం. ఈ వచనంలో 3 మాటలను మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా దేవుడు, రెండవదిగా లోకము, మూడవదిగా ప్రేమ. ఆ 3 మాటలు ఉన్నటువంటి పాఠాన్ని మనం నేర్చుకుని మనం ముందుకు కొనసాగించబడదాం. దేవుడు, మొట్టమొదటిగా దేవుడు కదా. దేవుడు ఏమై ఉన్నాడంటే, నిజమే, దేవుడు పరిశుద్ధుడు అని నిత్యము తన తోతలతో కొనియాడబడతా ఉన్నాడనేటువంటి మాటను యెషయా గ్రంథం 6:3లో మనం చూస్తూ ఉన్నాం. మన దేవుడు ఎలాంటి వాడంటే, నీవు నేను నమ్ముకున్న దేవుడు, నీవు నేను పూజిస్తున్న దేవుడు, నీవు నేను ఆరాధన చేస్తా ఉన్న దేవుడు ఎలాంటి వాడంటే ఆయన పరిశుద్ధుడు. ఈ గొప్ప లక్షణం కలిగి ఉన్న దేవుడు ఎవరైనా ఉన్నారంటే నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు. ప్రియులరా, గనుక ఆయనను ఆరాధిస్తున్న మనము కూడా ఈ లోకములు ఎలా ఉండాలో తెలుసా? పరిశుద్ధులంగా జీవించాలి, పవిత్రంగా జీవించాలి. ఆయన పరిశుద్ధుడు. పిలాతు దగ్గర అంటాడు కదా, నాలో పాపం ఉందని ఎవరు స్థాపించగలడు అనేటువంటి మాటను చూస్తాం. ప్రియులరా, ఆయనలో పాపం ఉందని ఎవరు స్థాపించలేకపోయారు, ఎవరు రుజువు చేయలేకపోయారు. లోకము ఆయన ముందు తలదించుకుంది. ప్రియులరా, నిజమే, ఆయన పరిశుద్ధుడు గనక, మన దేవుడు పరిశుద్ధుడు గనక ఆయన్ని నమ్ముకుంటున్న మనము కూడా పరిశుద్ధులుగా జీవిస్తే అది ఎంతైనా ఆశీర్వాదకరం. ప్రియులరా, ఇక రెండవది లోకము కదా. లోకాన్ని చూస్తా ఉన్నాం. లోకం ఎలాగా ఉందంటే, ఆదికాండము 6వ అధ్యాయంలో మనం చూస్తాం. లోకము నరుల చెడుతనాన్ని చూచి ప్రభువు చాలా చింతపడినట్లుగా ఆ మాటను మనం చూస్తాం. ప్రియులరా, దేవుని యొక్క హృదయం నొచ్చుకుంది మనుషుల యొక్క ప్రవర్తన చూసినప్పుడు, మానవుని యొక్క స్థితిని చూసినప్పుడు. లోకము భయంకరమైనటువంటి నాశనానికి గురి అయి నరుల చెడుతనమును చూచి ప్రభు సంతాపము నొందినట్లుగా ఆదికాండము 6వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రియులారా, నోవాహు దినాలలో అక్కడున్న ప్రజలందరూ చెడిపోయారు. నరుల చెడుతనాన్ని చూచి భయంకరమైన ప్రళయాన్ని దేవుడు పంపించాడు. ఆ ప్రళయం రాకముందు నోవాహుతో చెప్పాడు గాని ఎవరు కూడా వినలేదు. వినని వారందరూ కూడా విడబడ్డారు, భయంకరమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయారు. ఆ సంగతి మనకందరికీ తెలుసు. అయితే ప్రియులారా, నరుల చెడుతనము భూమి మీద చాలా భయంకరంగా ఉన్నప్పుడు, చెడిపోయినప్పుడు, ఒక్కడు కూడా నీతిమంతుడు లేనప్పుడు ఆయన ప్రేమ ఏం చేసిందంటే, చూడండి ప్రియులారా, మొట్టమొదటిగా దేవుడు పరిశుద్ధుడు, మనం పరిశుద్ధులుగా ఉండాలి. లోకాన్ని చూస్తే ఇదిగో లోకంలో ఉన్న మనుషులు చెడుతనంతో ఉండగా, మనం ఇంకా శత్రువులమై ఉండగా, మనం ఇంకా బలహీనులమై ఉండగా ఆయన మన కొరకు, క్రీస్తు మన కొరకు చనిపోయేను అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఆయన తన ప్రాణాన్ని పెట్టడానికి తన ప్రేమ ఎలాంటిదో ఈ లోకములో ఉన్న ప్రతి మానవునికి రుజువు చేశాడు. ప్రియులారా, ఆయన ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అంటే, మన కొరకు పాపులుగా పిలువబడుతున్న మన కొరకు, పాపిగా ఉన్న మన కొరకు నీతిమంతుడు లేడు, ఒక్కడైనా లేడు అనేటువంటి మాటను 3వ అధ్యాయంలో చూస్తాం. ఇక 6వ అధ్యాయంలో ఆ పాపి కొరకు ఇదిగో నీతిమంతుడు, ఏ పాపము లేనివాడు, ఏ దోషం లేనివాడు, ఏ కపటము లేనివాడు. ప్రియులరా, మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన ప్రేమను ఎలాగూ వెల్లడిపరిచాడంటే, తన ప్రాణాన్ని పెట్టి తన ప్రేమను రుజువు చేశాడు. ప్రియులరా, ఆయన ప్రేమ ఎలాంటిదంటే, ప్రాణం పెట్టడానికి సిద్ధమైన ప్రేమ. ప్రియులరా, ఆయన ప్రేమ అగాపే ప్రేమ. ఆయన ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ప్రియులరా, అంత గొప్ప ప్రేమను కలిగి ఉన్న మనము ఆయన ఏమై ఉన్నాడో మనం ఎరిగాం. ఆయన పరిశుద్ధుడు. లోకము పాపముతో నిండి ఉంది, నరుల చెడుతనము బహు విస్తారంగా ఉండగా ఇదిగో ఆయన ప్రేమ ఎలాంటిదంటే, దేవుడై లోకానికి మానవునిగా వచ్చి అనీతిమంతులైన మన కొరకు, పాపులుగా పిలువబడుతున్న మన కొరకు, శత్రువులుగా పిలువబడుతున్న మన కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టి ఆయన ప్రేమను రుజువు చేశాడు. ప్రియులరా, ఆయన ప్రేమను ఎరిగిన మనము, నీవు నేను పాపము చేశాం గనుకే మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టిన ప్రభువును పూజిస్తున్న మనము ఇక నుండి ఆయనకున్నటువంటి గొప్ప ఉన్నతమైన లక్షణం పరిశుద్ధత గనుక ఆ లక్షణాన్ని కలిగి మనకున్నటువంటి చెడుతనాన్ని విడిచిపెట్టి మన కొరకు ప్రాణం పెట్టాడు గనుక
మనము కూడా ఇక నుండి పరిశుద్ధత కలిగి దేవుని కొరకు బ్రతికి ఆనిచ్చి ఆశీర్వాదాన్ని పొందుకునే భాగ్యం నేడు మనకును మన కుటుంబాలకును ప్రభు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా దేవుని నామానికి వందనాలు. ఈ దినం ప్రత్యేకంగా ఈ చక్కని మాట చేత మీరు మనం బలపరిచారు, మీకు వందనాలు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. అవునయ్యా, నీవు దేవుడవు. నువ్వు ఏమై ఉన్నావంటే పరిశుద్ధుడైవై ఉన్నావు ప్రభువా. నువ్వు పరిశుద్ధుడు గనుక మేము కూడా పరిశుద్ధత కలిగి జీవించాలి. కానీ ఈ లోకము చెడుతనముతో నిండి ఉన్నప్పుడు నీ ప్రేమను కనపరిచావు. ఈ లోకానికి వచ్చి పాపులమైన మా కొరకు నీ ప్రాణాన్ని పెట్టావు ప్రభువా. నాయనా, గనుక నీ ప్రేమను గుర్తెరిగాం. ఇంతవరకు పాపులుగా జీవించామేమో, ఇక నుండి నీ చిత్తానికి ఇష్టానికి అనుకూలంగా బ్రతికి నీవిచ్చే ఆశీర్వాదాన్ని అనుభవించడానికి మీరు కృపచూపు నడిపించమని ప్రార్థన చేస్తూ, ప్రత్యేకంగా ఈ దినచర్య అంతట్లో మా బిడ్డలకు తోడుగా ఉండి నడిపించమని, ప్రయాణాల్లో ప్రయత్నాల పనుల్లో మీరు తోడుగా ఉండి ఆదరించి నడిపించమని, మరొకసారి మీరు మాత్రం మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తా ఉన్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. దైవజనులు చెప్పబడిన వర్తమానాల ద్వారా బలపరచబడినట్లయితే ఈ లింకును అనేకులకు షేర్ చేసి మా ఈ పరిచర్యను సహకరించి ప్రోత్సహిస్తూ మీరు కూడా ఈ పరిచర్యలో ఒక కుటుంబం కావాలని ఆశిస్తున్నాము. ప్రత్యేక ప్రార్థనా అవసరతల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 9618208081.